ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమంటే అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి. ఈ రోజుల్లో అందరము కామన్గా వింటున్నాం నీ రీప్లేస్మెంట్ అనేది చాలా కామన్ సర్జరీ అయిపోయింది. రకరకాల నీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయని వింటున్నాము. అసలు ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి, ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు, ఇది నిజంగా పనిచేస్తుందా, పనిచేస్తే ఎంతకాలం పనిచేస్తుంది, దీనిలో నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేయగలరు. హలో, నా పేరు డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ ల్యాండ్మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఈ కామన్గా నీ రీప్లేస్మెంట్ అవసరం ఉన్న ఏ పేషెంట్ అయినా కూడా వాళ్ళకు మొట్టమొదటిగా వాళ్ళ మనసులోకి వచ్చే క్వశ్చన్స్. సో వీటిని డిస్కస్ చేస్తాం. సో మామూలుగా నీ ఆర్థరైటిస్ అంటే మోకాలు అరిగిపోవడం. అరిగిపోయినప్పుడు మనకు ఏదైతే కార్టిలేజ్లో బోను చివరి ఉండే కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయినప్పుడు బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు అది పెయిన్ఫుల్ పార్ట్ కాబట్టి ప్రతి రాపిడి మనం మోకాల మీద బరువు పెట్టినా, మోకాలు కదిలిచ్చినా ఆ రాపిడికి నొప్పి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఆర్థరైటిస్ అంటాం. సో ఎప్పుడైతే పూర్తిగా అరిగిపోయి సివియర్ ఆర్థరైటిస్ ఉందో అప్పుడు పేషెంట్కు డే టు డే లైఫ్లో ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అంటే మామూలుగా మన నార్మల్ జీవనంలో చేసుకునే పనులు కూడా చేయలేకపోవడము, నడవలేకపోవడము, ఎక్కువ దూరం నడవలేకపోవడం, వాళ్ళ పర్సనల్ విషయాల్లో కానీ లేదు ప్రొఫెషనల్ పని కానీ చేయలేకపోవడం, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ లేదు ప్రొఫెషనల్ లైఫ్ కానీ దెబ్బతినిపోవడము, అలాంటి పరిస్థితికి చేరుతారు. యూజువల్గా అలాంటి డే టు డే లైఫ్లో ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవడం బెటర్ను సజెస్ట్ చేస్తాం. అది కూడా పేషెంట్ జనరల్ కండిషన్ బాగా ఉండి వాళ్ళు ఆరోగ్యము ఒక మేజర్ సర్జరీకి సహకరించగలిగినప్పుడు. సో ఏమి చేస్తాం నీ రీప్లేస్మెంట్ అంటే? సో నీ రీప్లేస్మెంట్ అంటే ఏదైతే అరుగుదల మనకు ఉందో, మోకాలు అరిగిపోయిందో ఆ భాగంలో కార్టిలేజ్ ఉండదు కాబట్టి కార్టిలేజ్ భాగంలో ఆర్టిఫిషియల్ పార్టును అమర్చడాన్ని నీ రీప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు మోకాల్లో మామూలుగా ఏదైతే అరుగుదల ఉందో దాన్ని ఇలా ఉంటుంది మామూలుగా మోకాలు. సో కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు అరిగిపోయిన భాగాన్ని మనకు అనుగుణంగా తయారు చేసి, అంటే దీనికి రిసీవ్ చేసుకునేదానికి ఆర్టిఫిషియల్ జాయింట్ రిసీవ్ చేసుకునే వీలుగా తయారు చేసి దాన్ని మొత్తం ఒక పర్టికులర్ షేప్లో తెచ్చి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ జాయింట్ను దానికి ఫిక్స్ చేస్తాం. అలా మనం ఫిక్స్ చేసినప్పుడు ఇది ఒక రకమైన బోన్ సిమెంట్ అనే పదార్థంతో ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ బోన్కు ఫిక్స్ చేసినప్పుడు అది దాదాపు పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. ఇది థై బోను, అలాగే ఇది లెగ్ బోన్లో కూడా అదే పార్ట్ తీసి ఫిక్స్ చేస్తాము. మధ్యలో ఒక ప్లాస్టిక్ లాంటి పదార్థం ఉంటుంది. సో ఈ 3 పార్ట్లు తయారు చేసి దీనికి ఫిక్స్ చేసినప్పుడు దాన్ని నీ రీప్లేస్మెంట్ అంటాం. 4వ పార్ట్ కూడా ఉంటుంది, అంటే మోకాలు నీ క్యాప్ అంటాం, మోకాలు చిప్ అని, ఆ భాగాన్ని కూడా మారుస్తాం. అప్పుడు దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. సో ఈ అన్ని ఆర్టిఫిషియల్ జాయింట్స్ కాబట్టి ఇవి ఒకదానికి ఒకటి రాచుకున్నప్పుడు కానీ, దీని మీద బరువు పెట్టినప్పుడు కానీ దీనికి నొప్పి ఉండదు. సో మనకు నొప్పి తెలియదు కాబట్టి బాగా నడవగలము, ఎంత దూరమైన మనం నడవగలము, మన పనులన్నీ మనం చేసుకోగలం. అలాగే ఈ నీ రీప్లేస్మెంట్ చేసే క్రమంలో ఎవరికైతే కాలు పూర్తిగా అరిగిపోయి మోకాలు వంగిపోయి ఉంటుందో దాన్ని కూడా రెక్టిఫై చేసి మోకాలు మళ్ళీ స్ట్రైట్గా వచ్చే విధానంగా చేయగలం. సో వాళ్ళకు మోకాల మీద మళ్ళీ పట్టు దొరకడము, స్టెబిలిటీ బాగుండడము, బాగా నడవగలగడం జరుగుతుంది. సో ఈ నీ రీప్లేస్మెంటు చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, మామూలుగా నీ రీప్లేస్మెంట్లో ఉండే ఒకటే ఒక మెయిన్ కాంప్లికేషన్ ఏమంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా 100 మందిలో ఒకరికి వరకు ఇన్ఫెక్షన్ కావచ్చు. బట్ యూజువల్గా బాగా చేసే హాస్పిటల్లో, మంచి జాగ్రత్తలు తీసుకునే హాస్పిటల్లో 300 నుంచి 400 మంది పేషెంట్కు ఒకరికి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఇన్ఫెక్షన్స్ కాకుండా మనం చూసుకోవడము, అది మెజారిటీ పార్ట్ థియేటర్లోనే జరుగుతుంది. మనం కూడా దాని వూండ్ కేర్ తీసుకోవడము, శరీరంలో ఎక్కడ వేరే చోట్ల ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవడం జరిగితే కనుక మనకు ఆ ఇన్ఫెక్షన్ దీనికి పాకకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కండరాలు బాగుండడం, మూమెంట్ బాగుండడం జరిగి
దీనివల్ల వచ్చే బెనిఫిట్ మనం ఎక్కువ పొందగలుగుతాము. మూడవ జాగ్రత్త, కొన్నిసార్లు నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మనకు కొద్దిగా పొజిషన్ సెన్స్ అనేది తెలియదు. సో కొన్నిసార్లు ఏదన్నా తగులుకొని పడే అవకాశం ఉంది. అవి లేకుండా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు మనకు మెజారిటీ ఆఫ్ ద టైం ప్రాబ్లమ్స్ రావు. ఈ 20 to 30 years మనకు పనిచేసే అవకాశం ఉంది. మనం బాగా మంచి సర్జరీ జరిగి మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ వాడి మనము బాగా వాటిని చూసుకుంటే కనుక మనం 20 నుంచి 30 సంవత్సరాలు మనకు నీ రీప్లేస్మెంట్ నిలబడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.